హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మేము వీడియో అయితే చేయలేకపోతున్నాము. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇటు కనిపిస్తుంది కదా, గాలికొండ అంటారు. ఇది చూడండి, చాలా పెద్ద కొండ. ఇది అరకువేలులో ఉందన్నమాట. ఈ కొండకైతే మేము ఇప్పుడు ప్రజెంట్ దేనికి వెళ్తున్నాం అన్నది వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనమైతే ఆ కొండకి వెళ్ళబోతున్నాము. మినిమం మనకి కొండ ఎక్కాలంటే గంటన్నర పడుతుంది. ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి దాకా. ఇదే మా బేచి తీసుకెళ్తున్నాను. మేము ఎందుకు వెళ్తున్నాం అన్నది అయితే వీడియోలోనే చూపిస్తాము. ఇప్పుడైతే మేము ఘాట్ ఎక్కబోతున్నాము. చాలా పెద్ద కొండ అనమాట, గాలికొండ. మామూలుగా లేదు, బాగా కనిపిస్తుంది కదా అటు కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఈ గోడలో కనిపిస్తున్న రాళ్ళు అయితే ఎలా పేర్చారు చూడండి ఒకసారి. ఇక్కడైతే మన వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ తోటలు వేసారనమాట. పక్కన నీడ కనేసి వేసిన తర్వాత పశువులు మరి అటు వెళ్ళకుండా కంచె కట్టకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి రాయల్ని చాలా కష్టపడి అయితే ఇలా గోడలా నిర్మించారు. చూడండి ఎలా పేర్చారు. చాలా చాలా బాగున్నాయి కదా. ఈ పెద్ద కొండ ఎక్కుతుంటే ధూళి తీరిపోతుంది ఫ్రెండ్స్, మామూలుగా కాదు. చెమటలు అయితే కారిపోతున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు మా వాళ్ళు అయితే బట్టలు కూడా ఇప్పేశారు వేడికి. ఇదే అనమాట కొండ, చూస్తున్నారు కదా. ఇలా అయితే చాలా దూరం నుంచి పైన ఘాట్ అయితే ఎక్కి వచ్చాము. చూడండి ఒకసారి లొకేషన్. ఎందుకు వెళ్తున్నాం అన్నది అయితే మీరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు వీడియోలోని. అక్కడ వెళ్ళాకే మీకు చెప్తాము, వీడియోలోని చివరిలో చెప్తాం అనమాట మేము ఎందుకు వెళ్తున్నాం అన్నది. ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా చూసేయండి. ఎక్కువగా బాక్సైట్ కూడా ఉంటుంది ఇక్కడ. మైనింగ్ కూడా మరి స్టార్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు అనుకుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రభుత్వం దీనైతే ఆపేసింది అనమాట. కొండ అట్టకుండా కనిపిస్తుంది కదా, ఆ మధ్య నుంచే మేము వెళ్ళాలి అవతలకి. మినిమం ఇక్కడ నుంచి వెళ్ళడానికే 5 కిలోమీటర్స్ ఉండొచ్చు. నీళ్ళు కూడా దొరకట్లేదు రా బాబు, చాలా దాహం అయిపోతుంది. ఇంకా పైకి సందు నుంచి చెట్టు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. చూపిస్తుంది కదా చూడండి. ఆ విలేజ్ నుంచి అయితే మేము ఇక్కడ వచ్చాము, చాలా దూరం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలాంటి పర్వతం అనమాట. మొత్తం రాయివే, ఈత చెట్లు, రాయి అలాగుంది ఇక్కడ చూడండి ఒకసారి. చాలా వరకు అయితే మేము నడిచి వచ్చేసాం కొండపైకి. చాలా రిస్క్ చేసి వచ్చామన్నమాట. ఇక్కడ వాటర్ కూడా మాకు దొరకం అయిపోయింది ఫ్రెండ్స్. మరి వాటర్ కూడా ఇంటి నుంచి తీసుకురాలేదు, ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయని వచ్చాము, కానీ వాటర్ ఇంకిపోయి ఉన్నాయి. వేరే ప్లేస్కి వెళ్ళాలి మనం వాటర్ తాగాలంటే. ఇప్పుడైతే ఇది చూసారు కదా, ఈ సందు నుంచి అయితే మేము ఇంకా పైకి వెళ్ళాలి. మంచి సీన్ ఉంటుంది అనమాట అక్కడ. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నుంచే వెళ్తున్నాం నడిచి. ఫ్రెండ్స్, నేను ఎందుకు మరి ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి అని చెప్పానంటే, చూస్తున్నారు కదా కొండ ఎలా కనిపిస్తుందో, పెద్ద కొండ. ఈ పెద్ద కొండ పొడవుగా సాపిన ఈ కొండల కన్నా ఎక్కువ హైట్లో ఉంటుంది ఆ కొండ. ప్రజెంట్ మేము ఆ కొండకి వెళ్ళబోతున్నాము. ఎందుకు వెళ్తున్నాం అన్నది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, బిట్లో అడవి ఉంది, మళ్ళీ అటుపక్క అడవి ఉంది. ఏ అడవి లేదు, ప్యూర్గా మొత్తం ప్లేన్, కానీ ఈత చెట్లతో సహా కొండ నిండిపోయింది. ఒకసారి చూడండి. ఇదైతే కొత్తగా రోడ్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే. మరి ఇక్కడ మారుమూల విలేజ్ అయితే ఒకటి ఉంది. ఆ విలేజ్ పేరు అయితే ధోనిమార్ అని ఒక విలేజ్ ఉంది అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ మనకి 7-8 కిలోమీటర్స్ ఉంటుంది ఊరు వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి. ఈ రూట్ను అయితే మరి బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ మధ్యలోని పెద్ద కొండకు అయితే. చూడండి, మనమైతే ఆ పైన వెళ్తున్నాము. అదే మన రీచింగ్ ప్లేస్. మనం ఎందుకు వచ్చామంటే ఈత దుంపలు కానీ వచ్చాము. ఇవి కనిపిస్తున్నాయి కదా ఈత దుంపలు, చూడండి. ఇక్కడైతే చిన్నగా ఉన్నాయి కదా, అక్కడైతే మనకు పెద్ద ఈత దుంపలు కనిపిస్తాయి అన్నమాట. ఈత దుబ్బుల్లోనైతే దుంపలు ఉంటాయి. ఆ దుంపలు ఎలా తీయాలి, అవి ఎలా టేస్ట్గా ఉంటాయి అన్నది అయితే వీడియోలో మీకు చూపిస్తాను. బాగుంటుంది, ఇలా వెళ్ళిపోదాం కదా, అలాగా మనం ఇలా వెళ్ళకూడదు. బెస్ట్ ప్లేస్ అనమాట అరకువేలులోని. మీరు అన్ని ప్లేసులు చూస్తుంటారు, కానీ ఈ గాలికొండ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది హెడ్ అండ్ ప్లేస్ చూడండి ఒకసారి. లొకేషన్ కూడా చాలా చాలా అదిరిపోయింది. టూరిజం వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. ఒక స్వర్గాల్లో మనం ఫీల్ అవ్వచ్చు. ఒకసారి ఇటు చూపించి చాలా చాలా బాగుంది. అనంతగిరికి వెళ్ళిపోద్ది. అనంతగిరి నుంచి ఇలా పైన కూడా మనం రావచ్చు. లొకేషన్ ఒకసారి మేమైతే కొండకైతే రీచ్ అయిపోయామన్నాను కదా. ఈ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. రోడ్డు కనిపిస్తుంది కదా చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎలా చూసుకున్నా ఒక 8-9-10 కిలోమీటర్లు అయితే ఉంటుంది ధోనిమారి విలేజ్కి వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే, ఈ కొండను కూడా ధోనిమారి కొండ అనేసి అంటారు, గాలికొండ అని కూడా అంటారు. ఇది అరకు మండలంలోనే అతిపెద్ద కొండ అన్నమాట. ఇది మీరు ఎప్పుడు కూడా చూసి విజిట్ చేయవచ్చు. ఇప్పుడైతే మనకు రోడ్డు కూడా అవైలబుల్గా ఉంది. ఈ కొండల్లోనే మనకు డ్రోన్ తోటి అయితే ఇంకా చాలా చాలా బాగా వస్తుంది లొకేషన్ అయితే. ఇలాగా
కొద్దిగా కిందకి వెళ్తే పోలా, కిందకి వెళ్తే దూరం అయిపోద్దా? ఓకే. బిగ్ హెడెన్ ప్లేస్ అనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే చాలామంది అరకులో ఉన్నటువంటి ఇలాంటి భూలోక స్వర్గాన్ని అయితే చూస్తుండకపోతే కాలం అయితే ఇక్కడ వాటర్ ఫ్లాల్లో బాగా వెళ్తాయి కదా నీళ్ళు కిందకి ఇలాగా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మనం ఇప్పుడు వాటర్ తాగబోతున్నాము. చాలా చాలా బాగున్నాయి చూడండి, మంచి నీరు అనమాట ఇది. ఇలాంటి నీళ్ళు మనకి సిటీలో కూడా దొరుకుతాయి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి ఇది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఏ చెట్లు అంటారు ఒకసారి చూసారా? పడిపోయిన ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒకసారి, చాలా పెద్దగా ఉంది కదా రెక్క. ఇవైతే ఎక్కువగా మనకు అమెజాన్ అడవులు చిక్కులు విరిగిపోయింది చూసారు కదా. అబ్బా ఎంత పెద్ద ఆకో ఇది. మనము ఇక్కడ క్యాంపింగ్కి ఒకవేళ షట్టర్ ఏర్పాటు చేసామనుకోండి, మనకు వర్షం తడవకుండా క్యాంపింగ్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో. చిన్న చిన్న చెట్లు చూసాం కానీ ఇంత పెద్ద చెట్లు చూడలేదు అనమాట. డైరెక్ట్ కనిపిస్తుంది ఎలాగుందో కొండ. ఎక్కడ చూసిన ఈత చెట్లే. మా వాళ్ళైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఘాట్ అయితే వెళ్తున్నాను. పైన ఎక్కుతున్నాం చూడండి ఒకసారి, కనిపిస్తుంది కదా పెద్ద కొండకు అనమాట. వెళ్తున్నాం పైన. ఈత దుంపలు నరుకుదామని వెళ్తాం. ఇలా చూసుకున్న 1 కిలోమీటర్ కన్నా ఎగస్టే ఉండొచ్చేమో పైన నడుచుకుంటూ వెళ్ళాలి ఘాటి. ఇలాంటి భయంకరమైన మరి ట్రక్కింగ్ మీరు ఎప్పుడు కూడా చేయకండి, ఎందుకంటే చాలామంది ఇలా ఘాట్లు ఎక్కలేరు, నడవలేరు మాలాగా. మేమైతే వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈత చెట్టు ఒక పక్క అయితే పువ్వు పూస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి దుంప నరకాలంటే ఈ ప్లేస్లో నరకాలి. ఇది చాలా ఈజీ కాదు. ఇప్పుడైతే నేను దీన్ని కట్ చేయబోతున్నాను. ఒకసారి చూసారు కదా, ముళ్ళు ఉన్నాయి. మనము ఈత దుంప నరకాలంటే ఇలాంటి ముళ్ళును కూడా కొట్టేయాలి పక్కకి. వాడు చేసేస్తున్నా దగ్గర. దుంప చూపించాలా మీకు? ఇదిగోండి చూడండి ఎలా ఉందో, టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది దుంప అయితే. అసలు దగ్గర చూపించు ఒకసారి. ఇక్కడ ఇదిగోండి, ఓ షిట్ ఎగిరిపోయింది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే ఈత దుంపలు కనేసి చాలా దూరం వచ్చాము ఈరోజు సమ్మర్లోని. ఎండకైతే ఇలా తిందాం కదా అనేసి అయితే. ఇవైతే చాలా చాలా బాగుంటాయి. మనం కూర వండుకొని కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి బాగుంటాయి. ఎండాకాలంలో మనకి హైడ్రేషన్ అవ్వకుండా, ఈ డీహైడ్రేషన్ ఎండ కాకుండా కూడా మనకి ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఈ దుంపల్లో మనకు ఉంటాయన్నమాట. పూర్వకాలంలోనైతే మా పూర్వీకులు ఎక్కువగా ఇలాంటివి తినే తమ జీవనాన్ని అయితే కొనసాగించుకునేవారు. ఇది మా ఆదివాసుల ఒక జీవన శైలి అన్నమాట. చూశారు కదా, దుంపలు అయితే చాలా చాలా బాగున్నాయి ఈత దుంపలు. మావాడైతే ఈత దుంపనైతే చీరుతున్నాడు ఫ్రెండ్స్. అది కొద్దిగా విడదీయాలన్నమాట, అంత ఈజీ కాదు. కట్ చేయడం అంటే కట్ చేసేస్తాం, కానీ ఆ పైన ఉన్నటువంటి కొబ్బరి పిచ్చులా ఉంటుంది కదా, పైనది అయితే మనం తీయాలి. మావాడైతే అది తీస్తున్నాడు. లొకేషన్ అయితే ఎలా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈత దుబ్బులు నరకడానికి అయితే చూడండి, ఈత దుబ్బులు ఉంది కదా. ఇదైతే మనకి బొడ్డెం పురుగులు కానీ అయితే మొత్తం కొండ మొత్తం తగలెట్టేసారు, కాలిపోయింది. ఇలా ఎక్కువ దుబ్బు వస్తుంది కదా పైన. ఇది నరకడం వల్ల ఏంటంటే మనకి దుంప కూడా ఎక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. చూడండి నేనైతే ఇప్పుడు నరుకుతున్నాను. ఇలాంటివి లేతగా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ మేము ఈత దుంపలు నరుకుతుంటే మాకైతే ఈ పురుగు కనిపించింది. ఇదే పురుగు కామెంట్ చేయండి, చూపిస్తాను. చూశారు కదా ఎగిరిపోయింది. దీన్ని అయితే ఈత దుంప అంటారు చూడండి. మేమైతే చాలా చాలా మరి ఈత దుంపలు అయితే నరుకుతున్నాం అన్నమాట. ఇప్పటికే చాలా గంట నరికేము. ఇవైతే అంత తేలిక కాదు మనము తీయాలంటే, మరి దుబ్బుల్లో ఉంటాయి. వీటిని దుబ్బులను అయితే మనము
జాగ్రత్త వీటిని చక్కగా తుంచేసి అయితే మనం తీయాలి. ఎలా కనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. చుట్టూ ఎలా కొండలు ఈత పువ్వులను అయితే తేనెలు అయితే వీటిని అయితే నూనె తయారు చేయడానికి పట్టుకెళ్తాయి. చూడండి ఇక్కడైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మేమైతే దుంపలు కట్ చేసామన్నాం కదా, ఇవిగోండి ఇవే అనమాట. వీటిని అయితే మనం కూర వండుకొని కూడా తినవచ్చు. మేము స్టార్టింగ్లో కూడా అన్నాం కదా పైన పెద్ద కొండకి వెళ్తున్నాం అనేసి. ఎందుకు వెళ్తున్నాం అన్నది అయితే చెప్పాను కదా. చూడండి ఈత దుంపల గురించి మేము వచ్చాము కొండకి, ప్రత్యేకంగా వీడియో అయితే చేసాము. మొత్తానికైతే బాగానే ఎక్కువే కట్ చేసాము, చూస్తున్నారు కదా, చాలా ఎక్కువే కట్ చేసాము. ఇవైతే ఇంటికి పట్టుకెళ్తాము. మనకి బొడ్డం పురుగులు కూడా మరి కొన్ని అయితే తీసుకున్నాము. ఇగో చూడండి చూపిస్తాను. అబ్బాబా వెళ్ళిపోయింది బొడ్డం పురుగు. ఇది చాలా పెద్దది. తినే బొడ్డం పురుగులు ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. వీటిని అయితే మనం పచ్చి కూడా తినేవచ్చు, కానీ పచ్చిగా తిన్నాం మేము. వీటిని కాల్చుకొని తినాలి. మీకు డెమో చూపిస్తాను, చూశారు కదా. చాలా ఇష్టంగా తినే ఫుడ్ అనమాట ఇది. ప్రోటీన్స్తో నిండి ఉంటుంది. బొడ్డం పురుగులు దగ్గర చూపించు, బాగున్నాయి కదా. మీ లొకేషన్ ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ అదిరిపోయింది కదా. ఇలాంటి కొండకు మీరు లైఫ్లో కొత్తగా రోడ్ వేసారు గవర్నమెంట్ వాళ్ళు. బుర్రపాడు కదా ఎలాగేసారు. ఇది ఏ ప్లేస్ అన్నది మీరు గెస్ట్ చేసి చెప్పండి ఒకవేళ తెలుసుంటే. చాలా పెద్ద కొండ అనమాట ఇది. అంతగిరి ఇటు సైడ్ వెళ్తే ఉంటుంది, రోడ్ నుంచి వెళ్ళిపోవాలి అంతగిరికి. ఇంకా మనం ఇటు వెళ్తే మనకి బొర్ర గృహాలు కూడా వెళ్ళిపోతాం. ఈ సైడ్ వెళ్తే ఈ కొండలే మనకు అడ్డు ఉంటాయి అనమాట. ఏదో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మాత్రం ఇలాంటి వీడియో మీకు ఒకవేళ నచ్చితే కనుక, మా ఛానల్ నచ్చితే కనుక మాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోతో కలుద్దాం.